పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం. మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి జన్మదినం. ఆ జన్మదినం అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకి కూడా పండగ దినం, పర్వదినం. ఈ దినాన్ని, ఈ యొక్క శుభదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో వారి సొంత ఇంటిలో ఒక మనిషి పుట్టినరోజు అనే విధంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఒక ఊరు వాడ, ఏ బజారు, ఏ ప్రాంతం అనేది కుల రహిత మత వర్గ భేదాలన్నీ లేకుండా ఎన్టీ రామారావు అనే తమ సొంత మనిషిగా భావించి ఈరోజు ఘనమైనగా వారి పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటున్నారు. వారందరిలో కూడా ఈరోజు ఈ యొక్క టీచర్స్ కాలనీ, మల్లికార్జునపురం కాలనీ, అన్నపూర్ణ కాలనీ, ఇటువంటి ఈ యొక్క కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ ఈరోజు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మినీ మహానాడుని మించిగా మనం కూడా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే అది ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు చెరిపోయేటువంటిది కాదు. ఎందుకంటే అది ఎప్పుడూ పుట్టారు, ఎక్కడో పుట్టారు, ఎప్పుడూ ఎక్కడో పుడతారనే పాట ఉంది సినిమాలో. ఆ యొక్క పాటలాగానే అట్లాగే పుట్టాడు, బ్రహ్మాండంగా పరిపాలించాడు. బ్రహ్మాండంగా సినిమాల్లో కూడా అందరినీ కూడా తనకు తానే సాటి హీరో అయినా ఆయనే, విలన్ అయినా ఆయన, కొద్దిగా పాత్ర అయినా కూడా ఆయనే చేసుకున్నాడు. రావణాసుడిగా మెప్పించాడు, కర్ణుడిగా మెప్పించాడు, దుర్యోధనుడిగా మెప్పించాడు, భీముడిగా మెప్పించాడు. ఆయన చెయ్యని పాత్ర లేదు. అన్నిట్లో కూడా పరకాయ ప్రవేశం చేసినటువంటి మహా వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే 1982లో తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ 42 సంవత్సరాలైనా కూడా ఈ రోజు కూడా దిగ్విజయంగా అధికార పార్టీలో ఈ రోజు ఉన్నారు. 42 సంవత్సరాల క్రితం అదిగో 3 పెట్టాడు. పైన చూడండి, నాగలే, రైతు నాగలే, చక్రం, కొమ్మరి చక్రం అంటే కార్మికులకు అండగా గుడిచ ప్రతి పేదవాడికి కూడా నిల్వ నేడుండాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క సింబల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా ఉభయ రాష్ట్ర అంటే అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆయన హక్కును చేర్చుకొని ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని కూకటి వేళ్లతో పారద్రోలి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. అప్పటి నుంచి పరంపర కొనసాగుతూనే ఉంది. తర్వాత నేటికి ఇప్పుడు వారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలన రావటం, ఎన్టీఆర్ గారిని మైమరిపించేటట్లుగా కూడా చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ఈరోజు అది కూడా చూస్తున్నాం. అదేవిధంగా 3వ తరం వచ్చింది. ఈరోజే వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారా లోకేష్ గారు తండ్రి తాతలు కూడా మించిపోయేటువంటి పరిపాలన దక్షుడంలో ఎటువంటి సందేహం లేదు. ముందుగా ఈ యొక్క కాలనీ వాసుల దగ్గర నుండి ఈ జెండా సాక్షిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. నారా లోకేష్ గారికి అభినందనలు తప్పట్ల ద్వారా తెలియజేస్తున్నాం. రేపు రాబోయే నాయకుడు నారా లోకేష్. నారా లోకేష్ అంటే ఎవరో కాదు, నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు అనేటువంటి నాయుడు గారు అబ్బాయి నాయకుడే. నారా లోకేష్ నాయకుడు అయ్యాడు. ఇంకొక 40 సంవత్సరాల వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క కూటమి మద్దతుతో బ్రహ్మాండంగా ముందుకెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు, అన్నగారి కార్యక్రమాలు మనం ముస్లిమ్స్ వచ్చేటప్పటికి పండగ చేసుకుంటారు. ఏ పండగ చేసుకుంటారు? రంజాన్ చేసుకుంటారు. క్రిస్టియన్స్ వచ్చేటప్పటికి ఏ పండగ చేసుకుంటారు? క్రిస్మస్ చేసుకుంటారు. హిందువులు వచ్చేటప్పటికి ఏ పండగ చేసుకుంటారు? ఎన్ని పండగలు, 100 పండగలు హిందువులకున్నా కూడా సంక్రాంతి పండుగ చేసుకుంటారు. అట్లాగే ఉభయ తెలుగు రాష్ట్రాలు చేసుకునేటువంటి ఇంకొక పండుగ ఉంది, అదే ఎన్టీఆర్ పుట్టినరోజు. అదే ఈరోజు ఇవాళ మహానాడు కడపలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కడపలో అశేష ప్రజానీకం
అన్నగారు భోజన ప్రియుడు. ఆ యొక్క భోజనం యొక్క మెనూ చూస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు వెళ్దామనే ఉంది. మేము కూడా బయలుదేరిపోతున్నాం కడప, ఎందుకంటే కేవలం అన్నం తినడానికే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. అది అటువంటి నోరూరేటువంటి వంటకాలతో, గుమగుమలాడే వంటకాలతో అన్నగారు పుట్టినరోజు సందర్భంగా అక్కడ జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఇక్కడికి వచ్చిన మనందరం కూడా తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మంచి పరిపాలన అందించి ఇంకా 4 కాలాల పాటు సుభిక్షంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్.